నమస్తే, వెల్కమ్ టు టీవీ. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి అన్ని సంఘాలు కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. అటు రైతులు కానీ ఇటు విద్యార్థులు కానీ అయితే చూసుకుంటే మొన్న రైతులు కూడా కొడంగల్లో కలెక్టర్ మీద కూడా దాడి చేయడం జరిగింది. సో మాట్లాడితే ఈ అన్ని అంశాల మీద మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి నరేష్ గారు అయితే ఉన్నారు. మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. అన్న నమస్తే. నమస్తే అండి. సో చూస్తున్నారు రాష్ట్రంలో జరుగుతున్న అల్లజడులు అన్నీ కూడా. సో మొన్న హైదరాబాద్లో కూడా హైడ్రా మూసి పేరుతో కూడా విధ్వంసం జరుగుతున్నా కూడా నల్గొండపై రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేయడానికి ఎట్లా చూస్తారు? అక్కడ పాదయాత్రలో కూడా బుల్డోజర్ల మీద వెళ్తా తొక్కేస్తా ఎవరు వచ్చినట్టు వచ్చినా కూడా ఆ తగ్గేది లేదు ఆపేది లేదని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది. సో ఏం చెప్తారు ఒక బీఆర్ఎస్ పార్టీ? ఇప్పుడు ఈ ప్రభుత్వ ఆరోపణలు ఏం చేస్తూ ఉంది, అక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కుట్ర చేశారు, బీఆర్ఎస్ నాయకులు దగ్గర ఉండి చేసి అరెస్ట్ చేశారని చెప్తున్నారు. నిజంగా కుట్ర చేయదలుచుకుంటే రేవంత్ రెడ్డి గారు వచ్చే పాదయాత్ర మీద కుట్ర చేస్తారు, లేదా వాటిని ఆపుతాము. ఎందుకు మేము ఆపుతాము ఆ మాట ఎందుకు వస్తున్నా అంటే, మీరు పాదయాత్ర చేసేది ఎక్కడ, మూసి ప్రక్షాళన చేస్తా అన్నది ఎక్కడ? హైదరాబాద్లో మూసి ప్రక్షాళన చేస్తూ అంటారు, ఇక్కడ నిధులు కేటాయింపులు చేస్తారు, పోయి నల్గొండలో పాదయాత్రలు చేస్తారు. ఇది అంటే వాళ్ళకు ఒక ఆలోచన విధానం లేదు. ఫార్మాసిటీ రద్దు చేయము అని హైకోర్టులో చెప్తారు, కానీ మళ్ళీ వెళ్ళి కొడంగల్లో ల్యాండ్ పూలింగ్ చేస్తారు. ఇది ఒక ప్రజల్లో ఒక ఆందోళన ఉంది. మీరు ల్యాండ్ పూలింగ్ దేనికి చేస్తూ ఉన్నారు? ప్రజలను ఒప్పించాల్సిన అవసరం ఉంది. మేము గతంలో మా ప్రభుత్వంలో ఎన్నో వేల ఎకరాల ల్యాండ్ పూలింగ్ చేసినాం. ఎక్కడా కూడా ఒక్క రైతు కూడా ఒక అధికారం మీద చేసినట్టు లేదు, ఒక నాయకుడి మీద చేసినట్టు లేదు. మేము అన్ని మెప్పించి ఒప్పించి వాళ్ళకి ఏం కావాలో అవన్నీ చేసుకున్నాం. కానీ ఈనాడు ఈ ప్రభుత్వం ఎంతసేపటికి కూడా ఏకాఏకిన రావడం, వాళ్ళ మీద పడడం, వాళ్ళని అరెస్ట్ చేయడం, వాళ్ళ మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది ఎందుకు? దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్తా ఉన్నానంటే, మూసీ ప్రక్షాళన జరిగింది కదా మొన్న, జరిగితే వారికి సమయం ఇచ్చి నోటీసులు ఇచ్చి ఏకాఏకిన పోవడం, ఏకాఏకిన కూలగొట్టడం. అంటే వారికి ఏం అర్థం కావట్లేదు. ఏమైంది, మా ఇల్లు ఉందా, తెల్లారిసారి చూసరికి మొత్తం భూమట్టం నీలమట్టం అయిపోతూ ఉంది. ఒక చిన్న పిల్ల నాకు ఒక 5 నిమిషాలు సమయం ఇవ్వండి సార్, నా బ్యాగ్ తెచ్చుకుంటా, నా బుక్స్ ఉన్నాయి, నాకు రేపు ఈ హోంవర్క్ చేయకపోతే మా టీచర్ నన్ను కొడతారు సార్ అని చెప్తే నిర్దాక్షిణంగా ఇంత కఠిన హృదయం ఉంటుందా అనిపించే విధంగా ఈరోజు వారు వెళ్ళి నీలమట్టం చేస్తే ఆ పిల్లల ఆవేదన ఏ రకంగా ఉందో మనం గతంలో చూసినాం కదా. అంటే వీళ్ళకి ఎంతసేపటి కూడా అనుకున్నదే తడువుగా, వీరు ఏదనుకుంటే అదే జరిగిపోవాలి. ఇది నిర్బంధ పాలన. ఈరోజు ప్రజాపాలన కానే కాదు. ఈ నిర్బంధ పాలన రైతులంతా కూడా మేల్కొంటున్నారు. అన్ని ఏరియాలో ఉన్నటువంటి రైతులు కూడా ఈరోజు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళకి రావాల్సిన వాటి వాళ్ళ తప్పేమని చెప్పండి. మా రైతు బంధు మాకు ఇవ్వమంటున్నారు, మా రైతు రుణమాఫీ ఆగస్టు 15 లోపు చేస్తూ ఉన్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి మీద మీరు ఒట్టు వేసి చెప్పారు, కానీ దాన్ని పక్కకు బుట్ట దాఖలు చేసారు. 20 వరకు కూడా రుణమాఫీ కాలేదు. పైగా ఒక విచిత్రమైన విషయం ఏంటంటే, ఆశ్చర్యకరం ఎక్కడ అనిపిస్తుంది అంటే, ఇక్కడ రుణమాఫీ చేయలేదు, 30-40% రుణమాఫీ చేయలేదు, కానీ మహారాష్ట్రలో మొత్తం అక్కడికి వెళ్ళి మాత్రం పోజులు కొడతా ఉన్నారు, మీ రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం మాది అని చెప్పి. ఇంతకంటే అన్యాయం ఏం కావాలి? అసలు రాహుల్ గాంధీ గారి మాటలకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ చేతులకు ఎక్కడ సంబంధం ఉన్నాయా? రాహుల్ గాంధీ గారు అదాని దొంగ అంటారు, కానీ రేవంత్ రెడ్డి గారు వారిని కూర్చోబెట్టి రాచ మర్యాదలు చేస్తారు. వాళ్ళని తెలంగాణ స్టేట్ రెడ్ కార్పెట్ వేసి వాళ్ళని వెల్కమ్ చేస్తారు. నెంబర్ 2, ఎప్పుడైతే పార్టీ ఫిరాయింపులు చేస్తారో వాళ్ళని ఇమీడియట్గా సస్పెండ్ చేయాల్సిందని చెప్పి రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో ఒక రాజ్యాంగం పట్టుకొని నిరసన చెప్తారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి మాత్రం మిగతా పార్టీ నాయకులని రేవంత్ రెడ్డి గారు జాయిన్ చేసుకుంటారు. రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు, రాళ్లతో కొట్టాలి పార్టీ ఫిరాయింపించడం. ఈ రాళ్లతో కొట్టాలి, తొక్కుకుంటా పోతాం, పేగులు మెడకేసుకుంటాం, అది చేస్తాం, ఇది చేస్తాం అన్నది ఎవరు? ఈ రేవంత్ రెడ్డి గారే కదా. నేను ఒకటే అడిగేదంటే, నిజంగా అది కుట్ర అయితే ఎందుకు అక్కడ ఒకవేళ కుట్రను చేయించేది, ఒకవేళ కుట్ర బీఆర్ఎస్ పార్టీ కుట్ర అయితే మీరు నరేంద్ర రెడ్డిని అరెస్ట్ చేశారు కదా, ఇప్పుడు ఆగిపోవాలి కదా, మరి ఆగిపోవాలి కదా. మళ్ళీ ఎందుకు అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో విద్యుత్ ఎందుకు కట్ చేస్తున్నారు, ఇంటర్నెట్ ఎందుకు కట్ చేస్తూ ఉన్నారు? అంటే రైతుల ఉద్యమాన్ని బయటికి పోకుండా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక ప్రశ్న కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది, అయితే ఆ దాడి వెనకాల కూడా బీఆర్ఎస్ పార్టీ హస్తం ఉంది, బయట జరుగుతున్న అల్లజడి వెనకాల కూడా బీఆర్ఎస్ పార్టీ రెచ్చగొడుతుంది అని చెప్పేసి కూడా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో కానీ ఆ నాయకులు కూడా చెప్తా ఉన్నారు. ఎవరున్నా కూడా వాళ్ళ మీద కఠిన చర్యలు కూడా తీసుకుంటామంటారు. ఇది నిజంగా బీఆర్ఎస్ పార్టీ రెచ్చగొడుతుంది అంటే ఏం చెప్తారు? మేము ఒకటే చెప్తా ఉన్నాం, నిజంగా ఇల్లీగల్ చేసినట్లయితే మీ చట్టపరని చట్టం చేసుకోపోండి, కానీ ఇల్లీగల్గా ఇష్టానుసారంగా భయపెట్టియాలనే ఒక రీతిలో మీరు ముందుకు పోయి నరేంద్ర రెడ్డి గారిని అరెస్ట్ చేస్తామో, లేదా రేపు ఇంకో ముందు రోజులు ఇంకో అరెస్ట్ చేస్తామంటే మాత్రం భయపడేటువంటి పార్టీ కాదు. ఇది ఉద్యమాల నుంచి వచ్చిన పార్టీ. ఇక్కడ నాయకత్వానికి ప్రతి ఒక్కరికి ఒక ఉద్యమం చేసే చరిత్ర ఉంది. ఇక్కడ నాయకత్వానికి కేసులకు భయపడేటువంటి రక్తం ఇది కాదు. కాబట్టి దయచేసి ఇంకేమైనా వేరే పార్టీ మీద చూపించుకోండి తప్ప బీఆర్ఎస్ పార్టీ మీద ఒకవేళ ఇట్లాంటి ఆలోచన ఉంటే విరమించుకోండి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని. అయితే నిన్న అయితే కేటీఆర్ గారు ఢిల్లీ పర్యటనలో భాగంగా కూడా కేసులతో భయపడే కావాలని ఢిల్లీ పర్యటన వెళ్ళి బీజేపీ వాళ్ళతో అంతర్గతంగా సంప్రదింపులు జరుగుతున్నాయి అని చెప్పేసి కూడా ఒక వార్త చెప్తా ఉన్నారు. ఏంది మరి నిజంగా కేటీఆర్ గారు అరెస్ట్ అవుతారా అంటే ఏం చెప్తారు మీరు? ఇప్పుడు కేసీఆర్ గారు అరెస్ట్ చేయడానికో, లేకపోతే మొన్న సియోల్ నగరం నుంచి పొంగులేటి గారు ఏం చెప్పారు, మేము ఫ్లైట్ దిగా ముందుకే బాంబులు వెళ్తాయి అని చెప్పారు. ఏం వెళ్ళినా తుస్సుమన్నాయి కదా.
ఆ తర్వాత చిన్న పార్టీలో పెట్టుకొని చిన్న ఫ్యామిలీ ఫంక్షన్లో పెట్టుకొని దాని మీద హంగామా చేయడానికి ప్రయత్నం చేశారు, అది వర్కౌట్ అవ్వలేదు. తర్వాత నిన్న ఏదో కేటీఆర్ గారి మీద మలేషియా పోతుండు పారిపోతుందని చెప్పి తన వాళ్ళ పత్రికలు రాపించుకున్నారు, అది ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఈ రైతుల కుట్ర మీద కేసీఆర్ గారి మీదనో లేదా కేటీఆర్ గారి మీద నెప్పనట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఇది ఫెయిల్ అయిపోయింది. ప్రజలకు అర్థమైంది ఇక్కడ ఒకే ఒక ప్రయత్నం ఏం చేస్తూ ఉన్నారంటే ప్రజలు ఎవ్వరు కూడా 6 గ్యారంటీలు అడగకూడదు, ఇవన్నీ కూడా సైడ్ ట్రాక్ అవ్వాలి అని ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి పార్టీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. కాబట్టి ఇప్పటికైనా ప్రజల సంక్షేమం కోసం పనిచేయండి. తెలంగాణ ప్రజలంతా కూడా సంక్షేమం కోరుకుంటా ఉన్నారు, కానీ ఇప్పుడు ప్రభుత్వం సంక్షోభ ప్రభుత్వం నడుస్తూ ఉంది. కాబట్టి ప్రజలకు అందుబాటులో వీలైతే ఈరోజు విద్యాశాఖ మంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కదా, ఈరోజు కష్టాలు ఎన్ని కష్టాలు పడుతూ ఉన్నారు. గురుకులాల్లో తిండి లేదు, కానీ మూసీలకు మాత్రం 1,50,000 కోట్లు ఉంటాయంట. చాక్ పీసులు లేవు రాసుకోవడానికి, కానీ 1,50,000 కోట్లు ఉంటాయంట. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్కి 5,000 కోట్లు ఎట్లా వస్తాయి? మరి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్కి పోటీ పడ్డ ఎల్ఎన్టీ కంపెనీ ఎక్కడ పోయింది, ఎన్సీసీ కంపెనీ ఎక్కడ పోయింది? ఆ రెండింటిని పక్కన పెట్టి ఈరోజు రాఘవ కన్స్ట్రక్షన్స్, మెగా కృష్ణారెడ్డి ఈస్ట్ ఇండియా కంపెనీ అన్నది నువ్వు కాదా గతంలో? మరి ఇది బెస్ట్ ఇండియా కంపెనీ ఎట్లా అయింది? దీని వెనకాల ఒప్పందాలు ఏం జరిగినాయి, పంపకాలు ఏం జరిగినాయి, పర్సంటేజ్లు ఏ రకంగా కుదిరినాయి? ఇవన్నీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ప్రజలకు కూడా అర్థమవుతా ఉంది. దయచేసి ఇప్పటికైనా సరే ఆ రకంగా ముందుకు పోతే బాగుంటుందని ఆలోచన. ఒక ప్రశ్న, అయితే మొన్న నల్గొండ పర్యటనలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు? ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని ఏ విధంగా మాట్లాడారు మీరు కూడా విన్నాం ఆ మాటలు నేను చెప్పడం కంటే, దానికి అసలు మీరు ఏం చెప్తారు? మరి ఒక మాజీ ముఖ్యమంత్రిని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అట్లా మాట్లాడే విధానాన్ని ఏం చెప్తారు? మేము ఒకటే చెప్తాం, మూసి ప్రక్షాళన తర్వాత చేసుకోండి, ఫస్ట్ మీ నోటి ప్రక్షాళన చేయండి, మీ నోరు జాగ్రత్తగా పెట్టుకోండి. ఇష్టం వచ్చడం మాట్లాడితే మాత్రం మా పార్టీకి ఎవరు కూడా ఊరుకునే పరిస్థితిలో ఉండదు. మూసి ప్రక్షాళన చేస్తే 8,000 కోట్ల పక్కన పెట్టి ఈరోజు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు, ఫస్ట్ నువ్వు మాట్లాడే విధానం, నువ్వు ఇచ్చే గౌరవం, నువ్వు మాజీ ముఖ్యమంత్రికి ఏ రకంగా గౌరవం ఇస్తున్నావు, శాసనసభ్యులకు ఏ రకంగా మౌలిస్తావు అని చెప్పి కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.